భర్త మీద అలిగి పుట్టింటికొచ్చిన అమ్మాయిని తిరిగి అత్తారింటికి పంపించాలంటే మాకు కొన్ని ఆచారాలున్నాయి. అవి పాటిస్తేనే పంపించాలి. లేదంటే భర్తకి తీర్పిచ్చిన పెద్దలకి కీడు. 7 రోజుల్లో చస్తాడు. వామో, అయితే ఆ ఆచారాలేమో పూర్తి చేస్తే పంపించండి అమ్మా. అలాగేనండి. ఈయన ఆచారం పూర్తి చేస్తే నేనేంతో ఖచ్చితంగా వెళ్ళిపోతా. నేను రెడీ. ముందుగా భార్యాభర్తలిద్దరూ ఇలా కౌగిలించుకోవాలి. భర్తే కౌగిలించుకోవాలా? లేకపోతే నాలాంటి వాడెవడైనా అడ్డంగా పొగిలిపోద్ది. అదే ఆచారం అండి. మీరు కౌగిలించుకోండి. రండి. ఏం అదృష్టం రా బంటి. అత్తయ్య గారు ఏదో ప్లాన్ చేస్తున్నారు. మళ్ళీ 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 మా ఆచారం అంతే బాబు. కనీసం 1 గంట అలాగే ఉండాలి. ఏంటండి ఈ అన్యాయం? ఊపిరి అడగ చచ్చేలా ఉన్నాడు. వదలండి. అమ్మ మళ్ళీ వదిలమ్మా. అయ్యా, ఆచారం అయిపోయిందా? అప్పుడే అయిపోవడం ఏంటి బాబు? ఇప్పుడేగా మొదలైంది. నెక్స్ట్ ఆచారం నంబర్ 2. ఆచారం 2నా? అదేంటి? కాలు తొక్కు, చెయ్యి నలుపు. ఆహా, ఇదైతే సూపర్. నేను రెడీ డార్లింగ్, కమ్ ఆన్. డౌట్ లేదు, అత్తయ్య గారు కావాలని ఇరికిస్తున్నారు. అసలు ఇవి ఆచారాలేనా? అసలు అవి ఒరిజినల్ ఫోటోలేనా అని నేను అడగనే లేదు కదమ్మా. నువ్వు కానీ మళ్ళీ. అలాగే ఆంటీ. మళ్ళీ కాలు తొక్కుడు, చెయ్యి పిసుకుడు. స్టార్ట్ స్టార్ట్. అయ్యో అయ్యో, నాకు చెక్కలు గింతలు వస్తున్నాయండి. చెక్కలు గింతలు వస్తున్నాయా? అవునా ఆంటీ? చెక్కలు గింతలేంటి? ఆంటీ, చెక్కలు గింతలమ్మా. అయ్యో, నాకే సిగ్గేస్తుంది. ఇప్పుడు మళ్ళీ. అయ్యో, అలా అంటారేంటండి? 7 పిల్లల్ని కన్నా స్టామినా మీది. మీరు అలా అరవకూడదు. వద్దు, ఆపవేని దండం పెడతాను. నన్ను వదిలే మళ్ళీ. వామ్మో, దీని సరసం చాలా హింసాత్మకంగా ఉంది. అది నాకు దొరక్కపోవడం నా దురదృష్టం కాదు, నేను దానికి దొరక్కపోవడం నా అదృష్టం. ఇప్పుడు చెయ్యి ఇవ్వండి. అయ్యయ్యయ్యో, అలా భయపడితే ఎలా బాబు? ఒక్క నిమిషమేగా, ఇవ్వు. ఏంటి చేయించేది నా తిను? దాని చేతికి చేయిస్తే మళ్ళీ తిరిగి రాదండి. అమ్మా అమ్మా, వద్దు. అమ్మా, అయ్యా పెద్దరెడ్డి గారు, నేను దీనికి మొగుడిని కాదయ్యా. కాదా? అది నాకు పెళ్ళాం కాదయ్యా. రాజశేఖర్ గారి కూతురు కదా. మొగుడిని చెప్తే ఆస్తి నొక్కేయొచ్చని అలా చెప్పానయ్యా. పెదరాయుడు గారు, నన్ను క్షమించండి. నన్ను వదిలేయండి బాబు. అది మ్యాటర్ అర్థమైందిగా.
ఇక వాడికి మా మల్లికి ఎలాంటి సంబంధం లేదు. కొంతమంది కావాలని మా మీద బురద చల్లాలని చూశారు, బోర్లా పడ్డారు. మాతో పెట్టుకుంటే మడతైపోద్దని ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిది. పెదరాయుడు, ఇంకోసారి పంచాయతీ గించాయితీ అని పిలిచావు పెదరాయుడు లేరా? తప్పైందమ్మా, ఇంకెప్పుడు ఇలా జరగదు. అమ్మా మళ్ళీ పదమ్మా. అలాగే ఆంటీ. చాలా తెలివిగా తప్పించుకున్నారు అత్తయ్య గారు. ఇప్పుడేమైంది, నెక్స్ట్ ఇంతకంటే పవర్ఫుల్ ప్లాన్ తో వస్తా. ఎలా తప్పించుకుంటారో చూస్తా. ఏంటే పోగరా? ఇందాక దాకా చెప్పిన మాట విన్నావు, ఇప్పుడేంటే అటు ఇటు ఏం వెళ్ళిపోతున్నావు? చూడు, విసిక్కించకుండా రా, చక్కగా తాగి పెడతాను. ఎక్స్ట్రా చేసావనుకో పగల కొట్టేస్తాను. విసిక్కించకుండా రా, కమాన్ రా నా బుజ్జి, రా నా బుజ్జి కదా, రా రా రావా? పోవే నీ కర్మ. ఇదిగో చూడు, నన్ను తాగవా 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 అని నా కాళ్ళు పట్టుకున్నా. నేను తాగనంతే తాగనంతే. ఆడొచ్చి ముందు లవర్ అన్నాడు, ఆ తర్వాత పెళ్ళం అన్నాడు, 7 పిల్లలు అన్నాడు. ఎలా కనిపిస్తారా మీ కంటికి? పిచ్చనా? బావుగారు, బావుగారు, గ్యారంటీ అవుట్. ముందు నువ్వు దేవుడు అన్నయ్య. చిన్నమ్మ ఈ విగ్ ఒకటి. ఆన్ ద రాక్స్. సూపర్. కుర్చీ ఉందిగా. తాకరా మన ఎవడ ఫోర్స్ చేసాడు? కంఫర్ట్. హాయ్ రైతు. హాయ్ 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 అబ్బా. పెగ్గా ఒక్క నిమిషం. అన్నయ్య పెగ్. అలా అయిపోయింది. అంత షాక్ ఏంటబ్బా? విగ్గు. అమ్మో, ఇప్పుడు ఎవరిని తీసుకొస్తాడు? అమ్మని తీసుకొస్తాడా? వదిలి తీసుకొస్తాడా? అన్నయ్యనా లేక తింగర మధునా? అమ్మా రామ్మా, నా మాట వినమ్మా.
ఎక్కడికి రా? అబ్బా చూపిస్తారా అమ్మా? ఏయ్, ఏం చూపిస్తావురా? అది ఆ. వాడు ఆ? ఛీ, అది వాడో కాదో తెలియదు కానీ అది మాత్రం మళ్ళీ కాదమ్మా. ఆ, మళ్ళీ కాదా? విడికి తెలిసిపోయిందా? ఆ, నీకెలా తెలుసు నాన్న? నేను నా కళ్ళారా చూశానమ్మా. అది అది కాదు, వాడు అంటే అబ్బాయమ్మా. అబ్బాయ్యా? అవునమ్మా, మన చైతుయే మళ్ళీ వేషంలో వచ్చాడు. నా కళ్ళారా చూశానమ్మా. అయ్యో, కొంప మునిగిపోయింది. వీడికి కూడా తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? అయ్యో. రేయ్, ఎవరిని చూసి ఎవరనుకున్నావో తర్వాత మాట్లాడుకుందాము. నువ్వు వెళ్ళు. లేదమ్మా, నువ్వు నాతో రా, నిజమేంటో నీ కళ్ళారా చూపిస్తాను. ఛీ! రామ్మా. ఆ, ఆ, ఆహా. చూడురా, ఆ? అక్కడ నువ్వు చెప్పినట్టు చేతు లేడు. ఆ. నా చేతుల్లో నువ్వు చచ్చావు. ఆ, సరే. పద 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 పద. రామ్మా. పదరా. రా. ఆ, రామ్మా. రామ్మా. ఆ. రా. చూడమ్మా, చూడు ఎవరు, ఆ? చూడు. ఆ. చూడాల్సింది ఆ? నేను కదరా, ఆ, నువ్వు చూడ. ఆ? ఆ. ఆ. అమ్మా, అది విగ్గు, ఆ. అది చైతు అమ్మా. అయ్యో, నాన్న చేతు అది విగ్గా? కాదమ్మా, ఆ. ఒరిజినల్ జుట్టే. చూడన్నయ్య. ఆ? అదిగో చూసావుగా, వాడు నిజంగా మళ్ళీ కాదురా, మన చేతు. కాదమ్మా, మన మళ్ళీ. ఆ. ఆ, అయ్యో కాదురా, చేతు అన్నావు కదా నువ్వు. కాదమ్మా, మన మళ్ళీయే. అయ్యో, ఆ, మళ్ళీ నేనా? అవును. సర్లే, మళ్ళీ కదా, నువ్వు వెళ్ళి పడుకో. అలాగే ఆ, అమ్మా. ఆ, ఆ. వెళ్ళు. మళ్ళీ. చూసావా, నువ్వు చైతూ కాదు మళ్ళీ అని నేను ఎలా నిరూపించానో. ఆ, నాతో పెట్టుకోవద్దు. ఆ, నా మందు పట్టలేదు. మందు. ఒరే అన్నయ్య, నా కూడా పెగ్గవరా. అమ్ము, మళ్ళీ ఎవరైనా చూస్తారు. ఎరా వెర్రన్నయ్య, అమ్మకి తెలియపోతే టెన్షన్ పడాలి కానీ తెలిస్తే టెన్షన్ ఏముందిరా. పాప నా వల్ల నువ్వు తాగిన 2 పెగ్గులు కూడా నీకు దిగిపోయాయి. బ్యాడ్ టైం అంటే ఇదే. చిచి, ఇలాంటి వెధవలతో కాపురం చేసే కంటే పుట్టింటికి వెళ్ళిపోవడమే బెటరు. ఎవరి పుట్టింటికక్క? అయ్యో, మా పుట్టింటికి. మీ పుట్టింటికి నేను రావడం ఎందుకు? అయ్యో, నేను వెళ్తానన్నది మా పుట్టింటికి. ఇప్పుడు పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందక్క? ఇంతకన్నా ఏం కావాలి మధు? రంభలాంటి పెళ్ళాన్ని పెట్టుకుని మా ఆయన మళ్ళీ వెనకాల పడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను చెప్పు? ఊర్వశి లాంటి పెళ్ళాన్ని పెట్టుకొని మా ఆయన ఆ మళ్ళీ చుట్టూ తిరుగుతూ ఉంటే వాడితో కాపురం ఎలా చేయాలి మధు? అందుకని పుట్టింటికి వెళ్ళిపోతారా? వెళ్తే మీ భర్తలు మారిపోతారా? ఆ మళ్ళీ వెనుకపడ్డం మానేస్తారా? మీరు వెళ్ళిన మరుక్షణం ఆ మల్లితో చెట్ట పట్టలేసుకుని తిరుగుతారు. అప్పుడు మీరు శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అమ్మో, అయితే మమ్మల్ని ఏం చేయమంటావు మధు? తిరుగుబాటు. ఎక్కడ తిరగాలి మధు? ఎన్నిసార్లు తిరగాలి మధు? అయ్యో, తిరుగుబాటంటే గిరగిరా తిరగడం కాదక్కలు. అత్తయ్య గారి మీద తిరుగుబాటు చెయ్యాలి అంటున్నాను. తిరుగుబాటు చేయాల్సింది ఆ మల్లి మీద కదా, అత్తయ్య గారి మీద అంటావేంటి? హ, భర్తల్లో మార్పు రావాలంటే ఆస్తి మన చేతికి రావాలక్కలు. అప్పుడే ఆస్తి కోసమైనా మన చెప్పు చేతుల్లో పడుంటారు. అలా జరగాలంటే అత్తయ్య గారు ఆస్తి పంపకాలు చెయ్యాలి. ఆవిడ ప్రాణం పోయినా చెయ్యదు. అందుకే తిరుగుబాటు చేస్తున్నాం. ఎలా? అత్తయ్య గారిని ఆస్తి మొత్తం వాటలు వేయమని అడుగుదాం. నాచురల్ గా చీ పోండి అంటారు. బెదరిద్దాం, చేతనింది చేసుకోపోండే అంటారు. బ్లాక్ మెయిల్ చేద్దాం. అప్పటికి
ఇంతకీ మాట వినకపోతే ఆమెను చంపేద్దాం అంతే కదా. ఓసిని చంపేయడం అంటే అంత ఈజీ అయిపోయిందా నీకు? అవునక్క, తెలియకి చెప్పిన శిరీషక్క చెప్పిందే కరెక్ట్. మన మాట వినకపోతే చంపేస్తున్నాం. అబ్బబ్బా, అంటే అబ్బబ్బా, కిరోసిన్ పోసి తగలబెట్టేస్తావా? అవును, కాకపోతే కాల్చేది అత్తయ్య గారిని కాదు, మనల్ని. అంటే ఆత్మహత్య? ఎస్, మనం అనుకున్నది సాధించాలంటే, అత్తయ్య గారిని ఒప్పించాలంటే ఇదొక్కటే మార్గం. ఆస్తి వస్తే తప్ప మన భర్తలు మారరు. కాబట్టి ఇలా బ్లాక్మెయిల్ చేయక తప్పదు. మన కాపురం కాపాడుకోవాలంటే ఏం చేసినా తప్పులేదు. సరే వెళ్దాం పద మధు. అక్కలు, ముందు లగేజ్ లోపల పెడదాం. పదండి. రావే. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు ఒకసారి బయటికి రండి అత్తయ్య గారు. అత్తయ్య గారు మిమ్మల్ని బయటికి రండి. అత్తయ్య గారు. ఏయ్, ఛీ! ఏంటి మీ మధ్య గొడవ? ఆ ముక్క మేం అడగాలండి. ఎన్నాళ్ళండి ఈ దురాచారం? ఎన్నాలండి ఈ బానిసత్వం? ఎన్నాలండి ఈ జాకెట్ సత్వం? జాకెట్ తత్వమా? మధు బన్నీ సత్వం అందని నేను జాకెట్ సత్వం అన్నాను. నీ బొంద బన్నిసత్వం కాదే, బానిసత్వం. మాటల తర్వాత ముందు మా విషయం తేల్చండి. ఏంటా విషయం? మాకు పెత్తనం కావాలి. పెత్తనమా? అదేమైనా విత్తనమా అలా తీసి చేతిలో పెట్టడానికి? నేను బతుకుండగా పెత్తనం ఇచ్చే ప్రసక్తే లేదు. అయితే చచ్చిపోండి. ఇదే నన్ను చావమంటారే? మరి బ్రతికుండగా ఇవ్వకుంటే చావమ్మ అనకుండా నూరేళ్లు బతుకమ్మ అంటారా? మీరు చేస్తారో బతుకుతారో మాకు తెలియదండి. మాకు ఇంటి మీద అధికారం, హక్కు కావాలండి. మీతో పాటు సమాన గౌరవం కావాలండి. అవన్నీ జరగాలంటే మా చేతికి పెత్తనం రావాలి. ముగ్గురు కట్టకట్టుకుని చచ్చినా పెత్తనం మాత్రం ఇవ్వను. అయితే మా వాటా మాకు పంచేయండి. మా ఆస్తి మాకు ఇచ్చేయండి. మా బతికేదో మేమే బతుకుతాం. ఆస్తి పంచాలా? ఇన్నాళ్ళు ఈ ఇంట్లో ఇడ్లీకి ఏడ్చాం, పళ్ళు తోవుకోవడానికి పళ్ళప్పుడికి ఏడ్చాం, ఆఖరికి బాత్రూమ్ లో కొట్టే ఫినైల్ కూడా ఏడ్చాం. ఆ కంపులోనే బతికాం. ఇప్పుడు సిచ్యువేషన్ ఛత్రపతి సీన్ లా మారింది. మీరు ఆస్తి పంచినా సరే, పెత్తనం ఇచ్చినా సరే, మీరు ఆత్మహత్య చేసుకున్నా సరే, లేదా మమ్మల్ని హత్య చేయమన్నా సరే, ముగ్గురం కలిసి తాట తీసేస్తాం. చెప్పండి, ఆస్తి పంచుతారా, పెత్తనం ఇస్తారా? నరికేస్తా. ముగ్గురిని కలిపి నరికేస్తా. ఏమనుకున్నారో? ఏయ్, అసలు ఏమనుకున్నారు ఈ అనసూయ అంటే? అందరూ శ్వాసతో పుడతారు, కానీ నేను డబ్బు మీద ఆశతో పుట్టానే. అందరూ పిల్లలు తల్లి కోసం ఏడుస్తారే, కానీ నేను చిల్లర కోసం ఏడ్చానే. అందరూ పాల కోసం ఏడుస్తారే, కానీ నేను పావుల కోసం ఏడ్చానే. కావాలంటే ప్రాణం అడగండి, 10 నిమిషాలు అలా తీసి ఇలా ఇచ్చేస్తాను. అదే నన్ను పైసలు అడిగారు, 5 సెకండ్లలో ప్రాణం తీస్తా. ఇంకోసారి నా ముందుకొచ్చి ఆస్తి పంచండి, గడిది గుడ్డు పంచండి అన్నారు, రోట్లో వేసి దంచి నెయ్యి పోసి కలిపి తినేస్తా. ఇదే మీ చివరి మాట అయితే మా మాట కూడా వినండి. ఆస్తి పంచకుండా అడుగు ముందుకు వేశారో అదే మీకు ఆఖరి అడుగు అవుతుంది. అంటే చంపేస్తారా? ఆస్తి కోసం ఈ అత్తనే చంపేస్తారా? చంపం, మేమే చస్తాం. అక్కలు, పదవే.
ఏయ్, ఏంటి ఏంటి ఈ పని? ఇంకా అర్థం కాలేదా? సూసైడ్ చేసుకుంటున్నాం. సూసైడ్ నోట్ లో మీ పేరు రాసి మరీ చేస్తున్నాం. మేం పైకి వెళ్తాం, మీరు జైలుకి వెళ్తారండి. అంతకు తెగించారా అమ్మ? మళ్ళీ 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 త్వరగా రా అమ్మా. మీ వదినలో అయ్యో ఛీ, మీ అక్కలు సూసైడ్ చేసుకుని చచ్చేలా ఉన్నారు. త్వరగా రా అమ్మా. ఏంటంటీ? ఒకసారి ఇటు చూడు మళ్ళీ. ఏంటక్కలు ముగ్గురు నీళ్లు తెచ్చుకున్నారు? ఈరోజు ఇంట్లో నీళ్లు రాలేదా? అయ్యో, అది నీళ్లు కాదమ్మా, కిరోసిన్. ఓహో, అంటే ఇంట్లో గ్యాస్ లేదని కిరోసిన్ తెచ్చారా? అయ్యో, నీ బొందమ్మా, నీ బొంద. ఆ కిరోసిన్ పోసుకుని వెలిగించుకుంటావు అంటున్నారు. చలిమంటలా ఆంటీ? అయ్యో ఛీ, వాళ్ళు చూస్తుంటే చలిమంట వేసుకునే వాళ్ళలా ఉన్నారా? కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటావు అంటున్నారు. ఓ అలాగా? అయ్యో అవునే, వెంటనే వీళ్ళు ఆపు. చూసారా, మీరంటే ఆంటీకి ఎంత అభిమానమా? అయ్యో, అభిమానమా? ఆవకాయ తొక్క. అసలే కిరోసిన్ రేటు పెరిగిపోయింది. అంతగా చావాలనుకుంటే పై నుంచి దూకమను. పైసా ఖర్చు లేకుండా చేస్తారు.